హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన 28 years later ద బోన్ టెంపుల్ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 50 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $63 million ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇది ఈ సిరీస్ లో వస్తున్న 4th పార్ట్. ఇంతకుముందు 28 days later, 28 weeks later వచ్చాయి 2005 and 2007 లో. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చింది 28 years later అని. మన ఛానల్లో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం అప్పట్లో, అది కూడా చూసేయండి రెఫరెన్స్ కోసం. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే జస్ట్ ఓకేష్ ఉంది అండ్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ వచ్చిన మూవీ ఇంకా చాలా బెటర్ ఉంటుంది. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, యునైటెడ్ కింగ్డమ్ లో రేజ్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సర్వైవర్స్ అందరూ స్కాట్లాండ్ లో చిన్న ఐలాండ్ కి మూవ్ అవుతారు. మెయిన్ ల్యాండ్ లో స్పైక్ అనే కుర్రోడ్ని జిమ్మీ క్రిస్టల్ కల్ట్ బ్యాచ్ కాపాడాక వాళ్ళ గ్యాంగ్ లోకి జాయిన్ చేసుకుంటారు. ఈ లోపు ఆ అడవిలోనే బోన్ టెంపుల్ ని బిల్డ్ చేసే డాక్టర్ కెల్సన్ ఆ ఇన్ఫెక్షన్ కి క్యూ ని డిస్కవర్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది, ఇంతగా ఇన్ఫెక్టెడ్ ఆల్ఫా మళ్ళీ డాక్టర్ ని కలిసాడా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రిమిస్ అని చెప్పొచ్చు. యూజువల్ జాంబీ ఆర్ ఇన్ఫెక్టెడ్ మీద పడి రక్కడం, కొరకడం లాంటివి కాకుండా ఎక్కువగా కాన్వర్సేషన్స్, ఎమోషనల్ సీన్స్ ఎట్సెట్రా లాంటివి బ్లెండ్ చేశారు. అండ్ మూవీ టోన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, కల్ట్ వర్సెస్ సైన్స్ లాగా. డైరెక్టర్ గా పనిచేసింది నియా డకోస్టా. ఈవిడంతకు ముందు మార్వెల్ స్టూడియోస్ సూపర్ హీరో మూవీ అయిన ద మార్వెల్స్, హారర్ మూవీ క్యాండీ మ్యాన్ అండ్ హెడ్డా అనే డ్రామా మూవీ తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని బాగానే ఉన్నాయి. యూజువల్ గా నైఫ్ కాంబాట్ అనేది చాలా బ్రూటల్ గా ఉంటుంది అండ్ క్లోజ్ రేంజ్ లో హై స్పీడ్ టెక్నిక్స్ తెలియాలి. చాలా మూవీస్ లో ఆ యాంగిల్ ని అంతగా ఎక్స్ప్లోర్ చేయరు, దీంట్లో బాగానే ట్రై చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మాఫియా ద ఓల్డ్ కంట్రీ అనే వీడియో గేమ్ ఆడిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఏం చెప్తున్నా అనేది. స్టోరీ రాసింది అలెక్స్ గార్లాండ్, ప్రీవియస్ పార్ట్ కూడా ఆయనే రాశాడు. బట్ డైరెక్టర్ అప్పుడు డానీ బాయిల్. మీకు గుర్తుండే కనుక ఆస్కర్ వచ్చిన స్లమ్ డాగ్ మిలియన్ మూవీ తీసింది ఆయనే. అండ్ ఈ మూవీ ప్రీవియస్ పార్ట్ కి డైరెక్ట్ సీక్వెల్ అనమాట. అండ్ ఆ మూవీ చూస్తేనే ఇది అర్థమవుతుంది, చాలా బ్రిటిష్ పాప్ కల్చర్ అండ్ రిలీజియస్ రిఫరెన్సెస్ ని వాడారు ఈసారి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. సేమ్ యాక్టర్స్ ఉంటారు ప్రీవియస్ పార్ట్ లో కూడా. ఈసారి ఎక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ ఉండేది ముగ్గురికి. జిమ్మీ క్రిస్టల్ క్యారెక్టర్ చేసిన జాకో కనర్, ఇన్ఫెక్టెడ్ ఆల్ఫా శాంసన్ క్యారెక్టర్ చేసిన షీ లివైస్ ప్యారీ అండ్ డాక్టర్ కెల్సన్ క్యారెక్టర్ చేసిన రాల్ఫ్ ఫీనస్. అందరూ బాగానే యాక్ట్ చేశారు, ఆ విషయంలో డౌట్ లేదు. లాస్ట్ లో చిన్న గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంది. చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్ఫెక్టెడ్ ఆల్ఫా క్యారెక్టర్ చేసిన షీ లివైస్ ప్యారీ రియల్ లైఫ్ లో 6'9" ఉంటాడు హైట్. ఇక్కడ హైట్ స్పెసిఫిక్ గా ఎందుకు తీసుకొచ్చాను అంటే, మూవీలో మీరు చూస్తే కనుక చాలా భయంకరమైన మాన్స్టర్ లా కనిపిస్తాడు. బయట తను ప్రొఫెషనల్ MMA ఫైటర్. 2020లో సమ్ స్టెరాయిడ్స్ ఇష్యూ వల్ల 4 year బ్యాన్ పడింది. ప్రెసెంట్ అయితే మూవీస్ లో రైటింగ్, స్టంట్స్ అండ్ యాక్టింగ్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తున్నాడు. సినిమాటోగ్రఫీ వర్క్ బై షాన్ బాబిట్ నచ్చింది. కొన్ని ఇంటెన్స్ ఉంటాయి అండ్ మూవీ స్టోరీ అంతా అడవిలోనే ఉంటుంది కాబట్టి లాంగ్ షాట్స్ గానీ, ల్యాండ్స్కేప్స్, చేజింగ్ సీన్స్ గానీ బాగానే క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ బై హిల్డర్ గునెట్ ఆర్డర్ డీసెంట్ ఉంది. ఇమర్సివ్ గానే అనిపించింది ఆ మూవీ టోన్ కి. సస్పెన్స్ టెన్షన్ మోడ్ ని బిల్డ్ చేస్తున్నట్లు, ఇక్కడ డీవియేషన్ లేకుండా. నెగటివ్స్ చెప్పాలి అంటే, మూవీ అంతా స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది. ప్రీవియస్ పార్ట్ లో చాలా అడ్రినలిన్ రష్ ఇచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి, బట్ ఈసారి అలాంటిది ఏమి ఉండదు. స్టోరీ ప్రోగ్రెషన్ కూడా స్టాగ్నెంట్ ఉండిపోతుంది. నా దృష్టిలో అయితే ముందుకు కదలదు అసలు. ఎడిటర్ గా చేసింది జేక్ రాబర్ట్స్ అంట, ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది. సర్ప్రైజింగ్లీ జాంబీస్ అని కనిపించాయి ఈసారి. కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా కనిపిస్తాయి, లైక్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ చంపుతున్నప్పుడు బ్లడ్ మీద పడినా గానీ ఎఫెక్ట్ ఏమి ఉండకపోవడం. అసలు ఆ వైరస్ అలా స్ప్రెడ్ అయిందని గానీ, యూకే పక్కన పెడితే బయట ప్రపంచం గురించి అసలు కాన్వర్సేషన్ ఏమి ఉండదు. కొన్ని సీన్స్ లో హ్యూమర్ ట్రై చేశారు గానీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నవ్వుదామంటే. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అనిపించింది. ప్రీవియస్ పార్ట్ లో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేది స్పైక్ క్యారెక్టర్. ఈసారి అంత ఇంపార్టెన్స్ ఉండదు, అతని ఫాదర్ ప్రస్తావన కూడా ఏముండదు. ఇందాక చెప్పిన ముగ్గురు చుట్టూ తిరుగుతుంది అనమాట స్టోరీ అంతా. శాంసన్ బ్యాక్ స్టోరీ ఆర్ డాక్టర్ ది గానీ అవేం పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను థియేటర్ లో కూర్చున్నప్పుడు డాక్టర్ కెల్సన్ అండ్ ఇన్ఫెక్టెడ్ ఆల్ఫా ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అండ్ విత్ సమ్ బ్యాక్ స్టోరీ ఏమైనా చూపిస్తారా అనుకున్నాను. అసలు అడవిలో ఎలా స్ట్రక్ అయ్యారు అండ్ సర్వైవ్ అయ్యారు ఇన్నాళ్ళు అని. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, చాలానే ఉంటాయి అండ్ వైలెన్స్ కూడా చాలా బ్రూటల్ గా ఉంటుంది, కిడ్స్ చూడలేరు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, బట్ చిన్న ఎపిలాగ్ అయితే ఉంటుంది క్రెడిట్స్ పడే ముందు. ప్రీవియస్ పార్ట్స్ అన్ని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ కనెక్షన్ ఏంటో. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక ఈ మూవీ సిరీస్ కి ఫ్యాన్ అయి ఉండి నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలుసుకోవాలి బట్ లో ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే నచ్చొచ్చేమో. అలా కాకుండా రేస్ స్క్రీన్ ప్లే ఉండి నాన్ స్టాప్ అడ్రినలిన్ రష్ ఇచ్చి జంప్ స్కేర్స్ కూడా కావాలి అంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.